స్పైన్ ఇంజెక్షన్స్ గురించి మీరు చాలా అడ్వర్టైజ్మెంట్సే చూసుంటారు. ఒక్క ఇంజెక్షన్తో మీ పెయిన్ అంతా మాయమైపోయింది అనేసి. సో ఈ ఇంజెక్షన్స్ ఏంటి, వాటిలో ఏమి ఇస్తారు, వాటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఈ స్పైనల్ ఇంజెక్షన్స్ అనే ఏంటి, ఇవి బాడీలోకి ఎందుకు వచ్చాయి? సో ఒక ట్యాబ్లెట్ మనం తీసుకునేటప్పుడు అది స్టమక్లోకి వెళ్ళి బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ అవసరం ఉన్న చోటకి చాలా తక్కువ పోర్షన్ వెళ్తుంది అనమాట. సో టెక్నాలజీ పెరిగినప్పుడు ఒక నీడిల్ ద్వారా పెయిన్ ఎక్కడ ఉందో అక్కడికే మనం మెడిసిన్ని ఇంజెక్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక ట్యాబ్లెట్ కన్నా ఇంజెక్షన్ వల్ల మనం ఎక్కువ డోస్ అనేది ఇవ్వగలుగుతాము అండ్ దట్ టు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, బికాజ్ ఇది బాడీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రమే ఈ డ్రగ్ అనేది డెలివరీ చేస్తున్నాం అనమాట. సో ఇంజెక్షన్స్ ఇంత వైడ్ స్ప్రెడ్గా ఎందుకు వచ్చింది వాడుకలోకి? సో ఈ ఇంజెక్షన్స్లో మనం యూజువల్గా గోల్డ్ స్టాండర్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇచ్చేది స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ మాత్రమే. అంటే ఒక రెగ్యులర్ స్టెరాయిడ్ ట్యాబ్లెట్ రూపంలో కాకుండా ఒక ఇంజెక్షన్ రూపంలో మనకి స్పైన్లో ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మనం ఇంజెక్షన్ ఇస్తాం. సో ఈ స్టెరాయిడ్ అనేది బాడీ మొత్తం లేదు కాబట్టి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అక్కడ మాత్రమే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలా సందర్భాల్లో మెడిసిన్స్తో తగ్గని వాళ్ళకి ఇంజెక్షన్స్తో తగ్గిన సందర్భాలు ఉన్నాయి. ఈ స్పైనల్ ఇంజెక్షన్స్ రీసెంట్గా చాలా మిస్యూజ్ జరుగుతుంది. ఎలా అంటే ఎవిడెన్స్ లేని ఇంజెక్షన్స్, అంటే ఎగ్జాంపుల్ పిఆర్పి ఇంజెక్షన్స్ ఆర్ ఓజోన్ ఇంజెక్షన్స్. ఇది ప్రపంచంలో ఏ డెవలప్డ్ కంట్రీస్లో యూస్ చేయరు, ఒక్క మన కంట్రీస్లో తప్ప. అండ్ వీటి వల్ల ప్రాపర్ ఎఫెక్ట్ ఉన్నట్టు కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ లేదు. స్పైనల్ ఇంజెక్షన్స్ ఎక్కడన్నా స్టెరాయిడ్ ఇంజెక్షన్సే అండ్ అవి మాత్రమే ఎఫెక్టివ్. అండ్ ఎవరు చేయాలి, ఎవరు చేయించుకోవాలి? సో ఈ ఇంజెక్షన్స్ ఫస్ట్ ఎవరు చేయించుకోవాలి? ఇది యూజువల్గా షయాటికా పెయిన్ ఉన్నవాళ్ళు, లెగ్స్లోకి జాల్ వస్తున్న వాళ్ళకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది రాదర్ దాన్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి. సో వీళ్ళలో ఏంటి అంటే ఇంజెక్షన్ చేసే ముందు కాళ్ళల్లో బలం తగ్గిందా లేదా చెక్ చేసుకోవాలి. ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు బాడీలోని అండ్ బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేయకూడదు. దెన్ వీళ్ళల్లో ఒక స్పైనల్ ఇంజెక్షన్ అనేది మనం ఇచ్చి డెఫినెట్గా పెయిన్ కంట్రోల్ అవుతుందా లేదో చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరు చేయాలి ఈ ఇంజెక్షన్స్ని? సో ఇంజెక్షన్ చేసే టెక్నిక్ కన్నా ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీకు స్పైన్ ఇంజెక్షన్లో చాలా టైప్స్ ఉంటాయి. అంటే రూట్ బ్లాక్స్ అని, ఫేసెట్ ఇంజెక్షన్స్ అని, దెర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్. పెయిన్ సోర్స్ని ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒక స్పైన్ స్పెషలిస్ట్ మీ సోర్స్ ఆఫ్ పెయిన్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతారు. అండ్ ఎప్పుడైతే మన సోర్స్ ఆఫ్ పెయిన్ కరెక్ట్గా ఐడెంటిఫై అవుతుందో దెన్ స్పైనల్ ఇంజెక్షన్స్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. థ్యాంక్ యూ.